తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై మళ్లీ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో బాగా వేసి హాంగ్ అసెంబ్లీ రావడానికి బీజేపీ భారీ స్కెచ్ వేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో పాటు బీసీ ముఖ్యమంత్రి పదవి ఆయుధాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఇతర పార్టీలను అయోమయ స్థితిలో పడేసేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం సమాయత్తమవుతోంది. తెలంగాణలో ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుందని ఇప్పటివరకు వచ్చిన మెజారిటీ సర్వేలన్నీ దాదాపుగా తేల్చగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ప్రచారం జోరుగా సాగుతుంది. అకస్మాత్తుగా బీజేపీ బీసీ నినాదం తీసుకుంది. ఎక్కువ మంది బీసీ నేతలకు మహిళలకు టికెట్లు ఇవ్వడంతో పాటు మేనిఫెస్టోలో కూడా బీసీ డిక్లరేషన్ హామీలతో పాటు బీసీ వ్యక్తినే సీఎం అభ్యర్థిగా కేవలం బీజేపీ మాత్రమే ప్రకటించగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ సమాజం నుంచి వచ్చిన నాయకుడని కమలదళం ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాలు మారిపోయాయి. दशकों तक तेलंगाना के बीसी समाज के लोगों ने खुद को उपेक्षित महसूस किया, हमेशा उनका अनादर किया गया। लेकिन अब बीजेपी ने यह वादा किया है कि इस क्षेत्र को अब बीसी समाज से आने वाला पहला सीएम मिलेगा। ये हमारा वादा है आपको। अब जिम्मेवारी आपकी है। अगर आप बीसी सीएम चाहते हैं तो सबने मिलकर के बीजेपी को जिताना होगा। आपके सपने पूरा करने का काम हम करेंगे। తెలంగాణలో బీజేపీ గురించి మాట్లాడడం అంటే ఏడాది కిందటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని, కాంగ్రెస్ ఎంతమాత్రం కాదని దుబాక జీహెచ్ఎంసీ హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు కూడా బలపరిచాయి. కానీ తీరా ఎన్నికల సమరం వచ్చేసరికి బీఆర్ఎస్ తో డి అంటే డి అనే పరిస్థితి ఉన్న బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి అధికారం కైవసం చేసుకుంటుందా లేదా అనే సందేహం అందరిలోనూ ఉంది. 2019 లోక్సభ ఎన్నికలప్పుడు బీజేపీ అంచనాలకు మించి సంచలన విజయాలను నమోదు చేసింది. అయితే తర్వాత సంస్థాగతంగా బలపడడం మీద మాత్రం శ్రద్ధ పెట్టింది. బీఆర్ఎస్ ను అవినీతి పార్టీ అంటూ సాక్షాత్తు కేంద్ర అగ్రనాయకత్వమే విమర్శిస్తూ తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడగట్టడంలో బీజేపీ విజయం సాధించిందనే చెప్పాలి. बीआरएस सरकार ने 10 साल में तेलंगाना को बिल्कुल बर्बाद कर रख दिया। इन्होंने जितने भी वादे किए थे वो सारे वादों पर केसीआर खरे नहीं उतरे हैं। उन्होंने कोई काम नहीं किया है। एकमात्र काम किया है केटीआर के लिए हजारों करोड़ रुपए का करप्शन करने का काम इन्होंने किया। సహజంగానే కేసీఆర్ 10 సంవత్సరాల పాలనపై గల వ్యతిరేకత కూడా బీజేపీకు అనుకూలతగా మారుతోంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కమలం పార్టీ ఎన్నికల సమయానికి అభిమానులను ఫుల్ జోష్లో ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో కేసీఆర్, కేటీఆర్ కవితలు కూడా నరేంద్ర మోదీ గురించి పెద్దగా మాట కూడా మాట్లాడడం లేదు. దీంతో జనాల మధ్య బీజేపీపై అనుకూలత పెరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ సంకట పరిస్థితుల నుంచి బయటకు వెళ్లడానికి ఒకవైపు గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతూనే మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెక్ పెట్టే వైపు పనిచేస్తుంది बीजेपी अग्रनायकत्व अंटुंदी। एक कांग्रेस पार्टी और केसीआर की पार्टी बीआरएस ये तेलंगाना को एक नंबर का राज्य नहीं बना सकते, क्योंकि वहां मंत्री बनाने के लिए डाइनिंग टेबल पर टेंडर निकालकर कोटेशन मांगकर कौन ज्यादा पैसा देता है वो मंत्री बनता है। जो जनता का आदमी है वो मंत्री नहीं बनता है। केसीआर को कौन पैसा देगा, कांग्रेस पार्टी को कौन पैसा देगा, वो मिनिस्टर बनता है। ये भ्रष्टाचारी केसीआर को हटाने का समय आ गया है। అయితే బీజేపీ అనగానే కేవలం బ్రాహ్మణ బనియన్ పార్టీగా ముద్రపడిన మరకను తొలగించుకునే ప్రయత్నంలో బీజేపీ వెనుకబడిన దళితుల, మైనార్టీల నాయకులకు అనేక రకాల పదవులను కట్టబెడుతుంది. అందుకే దళిత వ్యతిరేక పార్టీ ముద్ర చెరిపుకోగలుగుతుంది. దాని ప్రతిఫలమై ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేయడం, ఆయా వర్గాలను తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. తెలంగాణలో కూడా బీసీ ముఖ్యమంత్రి అంశం తమకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. కాగా రాష్ట్రంలో మొత్తం
మొత్తం జనాభా సుమారు 4 కోట్లు ఉండగా ఇందులో బీసీల జనాభా మొత్తం 2,18,00,000 వరకు ఉంది. రాష్ట్రంలో బీసీల జనాభా 53.50% ఉంది. ఎస్సీలు 18.48, ఎస్టీలు 11.74, మైనార్టీలు 10.6%, ఓసీలు 5% ఉండగా బీసీలు భారీ ఓటు బ్యాంకు ఆయా పార్టీలకు కీలకంగా మారింది. దీంతో బీసీల ఓటు బ్యాంక్ బీజేపీకే దక్కాలని ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామనే నినాదంతో ముందుకు వెళ్తోంది. అసలు సీఎం అభ్యర్థి ఎవరన్నది చెప్పకుండానే బీసీ సమాజం నుంచి ముఖ్యమంత్రిని, ఎస్సీ ఎస్టీ ఓసీల నుంచి ఉప ముఖ్యమంత్రులను చేస్తామంటూ ఆలోచనలు కలిగి ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు బీసీలకు ఇచ్చిన టికెట్ల కంటే ఎక్కువ సీట్లే ఇచ్చి కమలదళ నేతలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ముక్కోన పోటీగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుంది. పైగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో బీసీ నేతలకు తగినంత ప్రాతినిధ్యం దక్కడం లేదన్న ఆవేదన బీసీ వర్గాల్లో ఉన్నందున దాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి కమలనాథులు తర్జన భర్జనలు చేస్తున్నారు. నా కుటుంబ సభ్యులారా, सच्चे विकास का सबसे बड़ा उद्देश्य यही है, यह सभी व्यक्तियों तक पहुंचे, न कोई पीछे छूटे और न किसी को पीछे छूटे जाने का एहसास हो। दशकों तक तेलंगाना के बीसी समाज के लोगों ने खुद को उपेक्षित महसूस किया, हमेशा उनका अनादर किया गया। लेकिन अब बीजेपी ने यह वादा किया है कि इस क्षेत्र को अब बीसी समाज से आने वाला पहला सीएम मिलेगा। यह हमारा वादा है आपको। अब जिम्मेवारी आपकी है। अगर आप बीसी सीएम चाहते हैं तो सबने मिलकर के बीजेपी को जिताना होगा। आपके सपने पूरा करने का काम हम करेंगे। और बीजेपी जो कहती है वो करके दिखाती है। ना कुटुंब सभ्युलारा, बीजेपी को इस बात का भी एहसास है कि यहां दलित समुदाय कितनी समस्याओं से जूझ रहा है। यहां दलितों में भी कुछ वर्ग अन्य लोगों की अपेक्षा ज्यादा उपेक्षित रह गए। बीजेपी मादिगा समुदाय के साथ हुए अन्याय को भी भली भांति समझती है। इस अन्याय का दूर करने के लिए भारत सरकार की एक कमेटी सारी प्रक्रिया को तेज करने का काम कर रही है। मादिगा समुदाय से जुड़ी एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है। ये केस मजबूत हो सके, इसके लिए हम हर संभव प्रयास कर रहे हैं। इन सभी विषयों पर कल ही, क्योंकि मैं कल चुनाव प्रचार में से एक दिन दिल्ली गया था, तो कल ही मैंने दिल्ली में अफसरों से को बुलाया और पूरा रोड मैप बना करके दिया है कि मुझे काम तुरंत चाहिए। తెలంగాణలో బీసీలు ఎక్కువ కాబట్టి బీసీలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిదే. బీసీ అభ్యర్థులను ఎక్కువ మందిని నిలబెడతామని చెప్పడం కూడా న్యాయబద్ధమైన ఆలోచనే. బీసీ నేతను ముఖ్యమంత్రిగా చేస్తే అది సామాజిక న్యాయానికి అద్దం పడుతుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అయితే చాలా మంది మెదళ్లలో తొలుస్తున్న ప్రశ్న మాత్రం తెలంగాణలో కమలదళం బీసీ నేతను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే అది బీజేపీకి లాభమా నష్టమా, మరి బీజేపీకి లాభమైతే నష్టం ఎవరికి అనే చర్చ మొదలైంది. మెజార్టీ కులాల విషయంలో సోషల్ ఇంజనీరింగ్ చేసిన రాష్ట్రాలలో బీజేపీ ఘన విజయాలు సాధించిన సంఘటనలు, కోకళ్లలు అన్ని కోణాల నుంచి ఆలోచించిన పిదుపునే బీజేపీ ఈ బీసీలకు సీఎం పదవి నిర్ణయాన్ని తీసుకుందని విశ్లేషకులు అంటున్నారు. బీసీలతో పాటు జనాభాలో సగభాగం ఉన్న మహిళలను ఆకట్టుకునేందుకు కూడా ఆ పార్టీ ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేసిన ఘనత తమదేనంటూ ఎలుగెత్తి చాటుకుంటున్న బీజేపీ టికెట్ల కేటాయింపులోనూ తగినంత ప్రాధాన్యత కల్పించి అణగారిన వర్గాల ప్రభుత్వంగా కొత్త అవతారం ఎత్తింది. तेलंगाना एक युवा राज्य है। मुझे इस बात का बहुत दुख है कि तेलंगाना जैसे युवा राज्य को सबसे बड़ी और सबसे ज्यादा युवाओं की विरोधी, युवाओं की दुश्मन ऐसी सरकार मिली है। सालों से हमारे जो हजारों युवा
टीएस, पीएससी परीक्षा की तैयारी कर रहे हैं, उन सबके साथ बीआरएस की सरकार ने धोखा किया है। इसके अलावा इन लोगों ने एजुकेशन सेक्टर के भी पूरी तरह से उपेक्षा की है। और साथियों, कांग्रेस का नौजवानों के प्रति रवैया किसे पता नहीं है? कांग्रेस शासन के नकारेपन के कारण ही तेलंगाना आंदोलन के हजारों नौजवानों ने अपनी जान गंवाई थी। इन पार्टियों को देश की अगली पीढ़ी नहीं, ये ऐसे लोग हैं जिनको अपने परिवार की आने वाली पीढ़ियों की चिंता है। ప్రధాని మోదీనే స్వయంగా బీసీ అన్న విషయాన్ని పలు వేదికలపై చెబుతున్న ఆ పార్టీ నేతలు బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధత, కేంద్ర మంత్రి వర్గంలో అత్యధిక సంఖ్యలో బీసీలకు చోటు, బీసీ కులవృత్తులకు ఆసరా కల్పించే పీఎం విశ్వకర్మ వంటి పథకాల గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే బీజేపీ మేనిఫెస్టోలో ఉచిత హామీలు ఎక్కువగా లేకపోయినా వారు పొందుపరిచిన అన్ని హామీలు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి. బీసీ నినాదంతో ముందుకెళ్తే బీజేపీకి ఖచ్చితంగా నష్టం కంటే లాభాలే ఎక్కువని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ప్రధాని మోదీ భారీ ఉచితాలకు వ్యతిరేకం కాబట్టి మేనిఫెస్టోలో అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా మెజారిటీ అంశాలు అందులో రూపకల్పన చేశారని ఒకవైపు చర్చ సాగుతోంది. మరోవైపున బీసీ నినాదం ఏ పార్టీ కొంప ముంచుతుందో లేదా ఏ పార్టీకి అధికారం దూరం చేస్తుందో తెలియని అయోమయ పరిస్థితి మాత్రం బీజేపీ సృష్టించడంలో అనుమానమే లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో కీలకంగా బీజేపీలో వ్యవహరిస్తున్న బీసీ ముఖ్య నాయకులలో ఒకరికి సీఎం కుర్చీ దొరుకుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బీజేపీలో ఉన్న కీలక బీసీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఈ ముగ్గురే ఉండడం, ఈ ముగ్గురు ఖమ్మం జిల్లాకు చెందిన వారు కావడం విశేషం. తెలంగాణలో బీసీ సీఎం నినాదం పనిచేసి బీజేపీ కనుక అధికారంలోకి వస్తే సీఎం పట్ట ఎవరికి కడతారో వేచి చూడాల్సి ఉంది.